హాయ్ అందరికీ! ఈ వీడియోలో ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఏంటి ఇడ్లీలు చేయడం పెద్ద వింత, దాన్ని గూడా వీడియో తీయాలా అనుకోవచ్చు చాలామంది. అవును, నాకైతే వింతగానే అనిపిస్తుందండి. నేను హైదరాబాద్‌లో చాలా ఇయర్స్ ఉన్నాను. హైదరాబాద్‌కొచ్చిన కొత్తల్లో రవ్వ ఇడ్లీ తిని, ఏంటి రవ్వతో గూడా ఇడ్లీ చేస్తారా అని ఆశ్చర్యపోయేదాన్ని. సో, ఇలా ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలాగా ఇడ్లీ చేస్తారని అర్థమైన తర్వాత, అందుకే మా చిత్తూరు, తిరుపతి స్టైల్‌లో ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకోవాలి, ఆ ఇడ్లీ పిండితో ఫ్లఫీగా, సాఫ్ట్‌గా ఇడ్లీలు రావాలంటే ఎలాంటి కొలతలతో మనం ఇడ్లీ పిండి రుబ్బుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో. తప్పకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఎగ్జాక్ట్‌గా 3:30 గ్లాసు ఇడ్లీ రైస్ తీసుకోండి. ఒక గ్లాస్ మినపప్పు, ఒక స్పూన్ మెంతులు, హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకొని వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసుకొని 6-8 గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పిండిని గ్రైండర్‌లో బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇడ్లీ పిండిని నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయటే ఉంచాలి. అప్పుడు మంచిగా ఫర్మెంటింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ పాత్రలో వేసుకొని ఎగ్జాక్ట్‌గా 15 మినిట్స్ ఉడికించుకుంటే మా చిత్తూరు స్టైల్